నమస్కారం, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. కంటెంట్ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా బాగా నచ్చితే పే చేసుకుని మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మీరు పంపే రూపాయి అయినా కూడా నాకు అది చాలా 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 ఇంపార్టెంట్ అండ్ చాలా పెద్దది. చెరువులు, నాలాల పరిరక్షణ, మూసీ నది సుందరీకరణ అంటూ ఇష్టారీతిన ఇళ్లలు కూల్చేస్తున్న హైడ్రాపై తెలంగాణ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. కోర్టు విచారణలో ఉన్న బిల్డింగులను ఎలా కూల్చేస్తారు అంటూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. అసలు ఏ ప్రాతిపదికన బిల్డింగుల కూల్చివేత మొదలుపెట్టారు అంటూ ప్రభుత్వాన్ని నిలదీసింది. కూల్చివేతకు ముందు నోటీసులు ఇస్తున్నారా? నోటీసులు ఇచ్చిన తర్వాత ఎన్ని రోజులు వారికి టైం ఇస్తున్నారు? అసలు నోటీసులే ఇవ్వకుండా కూల్చేయటం వెనుక మీ ఉద్దేశం ఏమిటి అంటూ ప్రభుత్వాన్ని నిలదీసింది. ఒక తహసీల్దార్ వచ్చి హైకోర్టు భవనం బఫర్ జోన్లో ఉంది అని చెప్తే బుల్డోజర్ తీసుకొచ్చి హైకోర్టును కూల్చేస్తారా అంటూ గట్టిగా మొట్టికాయలు వేసింది హైకోర్టు. మేము అమీన్పూర్ ల్యాండ్ గురించి అడుగుతుంటే మీరు కావూరి హిల్స్ బిల్డింగుల గురించి చెప్తారేంటి? అసలు మీ ఉద్దేశం ఏమిటి? ఏ లక్ష్యంతో హైడ్రా పనిచేస్తోంది అంటూ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని గట్టిగానే ప్రశ్నించింది. హెచ్ఎండిఏ అనుమతి ఉందని చెప్పినా భవనాల కూల్చివేత ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించింది. అసలు పేదోళ్ళు పెద్దోళ్ళు అన్న తేడా చూపిస్తున్నారా? చూపిస్తే ఎందుకు చూపిస్తున్నారు? చూపించకపోతే ఎందుకు చూపించడం లేదో మాకు స్పష్టమైన సమాధానం కావాలని కోరింది. ఆదివారం రోజున భవనాలను కూల్చడం వెనుక, అర్ధరాత్రి 2 గంటలకు భవనాలను కూల్చడం వెనుక హైడ్రా ఉద్దేశం ఏమిటో అర్థం కావడం లేదంటూ హైకోర్టు వ్యాఖ్యానించింది. నిజానికి హైడ్రాపై తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తీవ్రమైన వ్యతిరేకత వస్తోంది. స్వయాన ముఖ్యమంత్రి అన్న తిరుపతి రెడ్డి బిల్డింగ్ కూల్చకుండా నోటీసులు ఇచ్చి కోర్టులు వెళ్ళి స్టే తెచ్చుకునేదాకా సమయం ఇచ్చి పేదల విషయంలో మాత్రం రాత్రికి రాత్రి ఇళ్లను కూల్చివేయటంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఇన్ని దశాబ్దాలుగా లేనిది ఇప్పుడు మూసీ నది సుందరీకరణ పేరుతో ఈ అరాచకం ఏమిటి అని పేదలు ముఖ్యమంత్రిని నిలదీస్తున్నారు. ఈ సమయంలో తెలంగాణ హైకోర్టు చర్యలతో హైడ్రాకు బ్రేకులు పడినట్టే అని భావించాలి. హైకోర్టు ఆగ్రహంతోనైనా హైడ్రా తన కూల్చివేతలు ఆపుతుందో లేదో, కొనసాగిస్తుందో చూడాలి. జై హింద్, జై భారత్.